ఉద్యోగాలను మింగిస్తున్న ఏఐ. నమస్కారం, రియల్ టీవీ స్పెషల్ ఫోకస్ కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కార్పొరేట్ రంగాల్లో మరోసారి లే ఆఫ్స్ తుఫాను విరుచుకుపడుతుంది. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఎదిగిన టెక్ దిగ్గజాలు నేడు వేల సంఖ్యలో ఉద్యోగులకు నిర్దాక్షిణంగా గుడ్ బై చెప్తున్నాయి. 2026 ప్రారంభంలోనే 40కి పైగా ప్రముఖ సంస్థలు వేలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపడం ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఏంటి? మనుషుల ఉద్యోగాలను ఏఐ నిజంగానే మింగేస్తుందా? అసలు ఏ రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది? నేటి మన స్పెషల్ ఫోకస్ లో వివరంగా చూద్దాం. రంగంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి పలు రంగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి. వ్యయ నియంత్రణ ఒక కారణమైతే రీస్ట్రక్చరింగ్ పేరుతో కంపెనీలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నెట్వర్క్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా యూపీఎస్ ఏకంగా 30,000 ఉద్యోగాలను తొలగించింది. సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ తన సిబ్బందిలో 13% అంటే దాదాపు 21,000 మందిని ఇంటికి పంపింది. బ్యాంకింగ్ రంగంలో సిటీ గ్రూప్ 20,000 మందికి వీడ్కోలు పలికింది. టెక్ దిగ్గజం అమెజాన్ బ్యూరోక్రసీని తగ్గించే లక్ష్యంతో 16,000 మందిని, డెల్ తన వర్క్ ఫోర్స్ లో 10% అంటే 11,000 మందిని తొలగించింది. ఈసారి జరుగుతున్న లే ఆఫ్స్ లో అత్యంత భయంకరమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గతంలో మనుషులు చేసిన పనులను ఏఐ సాఫ్ట్వేర్లు ఇప్పుడు క్షణాల్లో పూర్తి చేస్తున్నాయని కంపెనీలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. బ్లాక్, కాయిన్ బేస్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి కంపెనీలు తమ తొలగింపులకు ఏఐ వాడకమే ప్రధాన కారణమని వెల్లడించాయి. వీసా ఏఐ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా 2,600 మందిని, వైస్టెక్ 2,000 మందిని తొలగించింది. ముఖ్యంగా అట్లాషియన్ వంటి సంస్థలు ఉద్యోగులను తీసేసి ఆ మిగిలిన నిధులను ఏఐ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతుండడం గమనార్హం. ఈ ప్రభావం కేవలం ఐటీ రంగానికి పరిమితం కాలేదు. రీటైల్ తయారీ, హెల్త్ మరియు డ్రింక్స్ రంగాలు కూడా ఈ కోతలకు గురవుతున్నాయి. బ్యూటీ బ్రాండ్ ఎస్టీ లాడర్ 10,000 మందిని, బ్రిటిష్ అమెరికన్ టొబాకో 9,000 మందిని తొలగించారు. ప్రముఖ బీర్ తయారీ సంస్థ హెనికెన్ 6,000 ఉద్యోగాలకు కోత పెట్టింది. క్రీడా దిగ్గజం నైకీ 1,400 మందిని, మెటా సైతం ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకుంది. కంపెనీలు ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఏఐ మరియు ఆటోమేషన్ వాడకం వేగంగా పెరగడం, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఆర్థిక మందగమనం మరియు వినియోగదారుల అలవాటుల్లో వస్తున్న మార్పులు. అమెరికాలోని 100 కంటే ఎక్కువ కంపెనీలు ఇప్పటికే లే ఆఫ్స్ నోటీసులు జారీ చేయడంతో రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, కంపెనీలు తమ లాభాల కోసం సాంకేతిక మార్పుల దృష్ట్యా ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయో. ప్రతిభ ఉన్నప్పటికీ టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వకపోతే కొలువులకు ముప్పు తగ్గదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నేటి స్పెషల్ ఫోకస్. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రియల్ టీవీ.